ఇట్టా ఒకటేంటి ఏంటో బ్రహ్మాండమైన పాటలన్నీ, ఇంకా చాలా కష్టమైన పాటలన్నీ పాడాడు. ఆ తర్వాత సురేష్ మ్యూజిక్లో భైరవ ద్వీపంలో పాట పాడాడు, చాలా కష్టమైన పాట. అదేం పాట అది? నారద తుంబుర, శ్రీ తుంబురు నారద గానం. శ్రీ తుంబురు నారద గానం అని చాలా కష్టమైన పాట. అట్లాంటి పాటలు కూడా ఎన్నో పాటలు పాడాడు. శంకరాభరణం ఏంటి, త్యాగయ్యలో క్లాసికల్, అసలు క్లాసికలే తెలియకపోయినా బ్రహ్మాండంగా క్లాసికల్ సాంగ్స్ పాడాడు. ఇవన్నీ అపురూపమైన పాట. ఒక పాట విచిత్రం మేము ఏమిటంటే, చిన్నపిల్లల పాట మేము ఇద్దరం పాడాం. ఇప్పుడు ఆడవాళ్ళు చిన్నపిల్ల గొంతులో పాడడం చాలా సులభం, కానీ మగవాళ్ళు చిన్నపిల్లవాడి గొంతల్లో పెట్టుకుని పాడడం చాలా కష్టం. జ్ఞాపకం ఉందా? భరణి స్టూడియోలో మన ఇద్దరం పాడాం. పాట గుర్తులేదు కానీ కన్నడ సినిమా అనుకుంటాను. కన్నడ సినిమా అనుకుంటాను. మేము ఇద్దరం చిన్న పిల్లల పాప 8 ఏళ్ల పాప ఆవిడ, 10 ఏళ్ల కుర్రాడు నేను. అంత బాగా పాడాడంటే చిన్న పిల్లవాడికి గొంతు అట్ట పెట్టుకుని పాడడం అనేది చాలా కష్టం మగవాళ్ళకి. తర్వాత ఆడవాళ్ళ గొంతులో పాడాడు చాలా బాగా. నేను కూడా మగ గొంతులో పాడాను అనుకోండి, నేను తక్కువ తిన్నానా అట్టా ఎన్నో తమాషాలు చేసేవాళ్ళం. రికార్డింగ్లో బ్రహ్మాండంగా పాడేవాడు. ఇది చెప్పాలంటే ఎన్నో అవార్డులు, బ్రహ్మాండమైన అవార్డులు ఎన్నో. పద్మభూషణ్ వచ్చింది, భారతరత్న రావాలని కోరుకుంటున్నాను. ఎన్నో యాక్చువల్గా అవార్డులు రావడం గొప్ప కాదు, రసికులు ఫ్యాన్స్ మనసులలో ఉండటం ఉన్నది చూసారా, దాన్ని మించిన అవార్డు ఏదీ లేదు. ఎప్పటికిప్పుడు నేనే ఉన్నాను, ఏం పాడుతున్నాను, నేనేం పాడడం లేదేం లేదు, కానీ నా ఫ్యాన్స్ అందరూ చిన్నపిల్లలు. అంటే 25 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ లోపల వాళ్ళు పిల్లలు అప్పటి పాటలన్నీ విని ఆనందించి రోజు ఫోన్లు చేసి అమ్మ అమ్మ అంటూ, అసలు అమ్మ ఒకసారి చూడాలమ్మా, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాం ఏంటంటే ఏడుస్తారు తెలుసా. అసలు ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా ఉంటారంటే, దాన్ని మించింది ఏం కావాలండి, మాకేం కావాలి అసలు. రసికులు లేనిదే అసలు ఆర్టిస్ట్ ఎక్కడా, మేము లేనేళ్ళాం. మీరందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉండబట్టే మేము ఉన్నాము. ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో సుఖంగా ఉండను ఆయన వర్ధిల్లని ఆశీర్వదిస్తున్నాను. చిన్నపిల్లవాడు అందుకని నేను ఆశీర్వదిస్తున్నాను. బాలుడు ఏదో మాట్లాడాను, నాకు చేత కాకుండా ఏదో మాట్లాడాను, సారీ అనుకోదు. ఇంతసేపు టైం తీసుకున్నందుకు. నారాయణ రెడ్డి గారు ఎన్ని పాటలు పాడానో నేను లెక్క పక్కలేదు. బ్రహ్మాండమైన పాటలు పాడాను. పైగా చూసారుగా, ఆయన పాడి వినిపిస్తారు. ఈ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొన్ని ట్యూన్లు ఆయనే ఇచ్చేసేవారు. అవును, ట్యూన్లు పల్లవులు అందించేసేవారు అనమాట ఆయన. అంటే ఆయన పాడి వినిపించేవారు, అంత చక్కగా పాడేవారు. పాడడం కాకుండా మరి ఇంత మంచి లిరిక్ రైటర్, అటువంటి పాటలు. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఇట్లాంటి పాటలన్నీ నారాయణ రెడ్డి గారివి బ్రహ్మాండమైన పాటలు. నువ్వు పాడక నేనుండలేను, పాడక నేనుండలేను, ఆ జన్మలో మరి ఈ జన్మలో, ఈ జన్మలో మరి ఏ జన్మలో, పై జన్మకైనా ఇలాగే చూడక చూసారా ఎట్లా పాడారో. నేను ఎంత బాగా పాడుతున్నారు, చక్కగా పాడతారు. అదేంటి ఎట్లాంటి పాటలు పగలే వెన్నలే ఎన్ని దాకా. నేను మర్చిపోతాను ఈ సందర్భంలో, ఎవరికైనా మీకు దొరికితే మాత్రం కావాలి, రికార్డు రాలేదు, నారాయణ రెడ్డి గారు రాసిన ఒక గేయం మా నాన్న నిర్దోషి చిత్రంలో జానకి గారు నేను పాడాం. అది రికార్డులో రాలేదండి. అది ఎట్లాగైనా దొరికితే
నింగి అంచులు వీడి నేలపై నడయాడి నన్ను వలచిన తారక నీకు నేనందింతు ఏ కానుక ఏ కళంకము లేని ఏ కళలు కోల్పోని మనసైన ఓ చంద్రమా నీకు నేనందింతు ఏ కానుక. చాలా గొప్ప గజల్ ఇది. ఎవరికైనా దొరికితే మాత్రం ఇస్తే ఆ జన్మాంతం మీ పాదాలకు దండం పెడుతూనే వంగి ఉండిపోతాను. ఇట్లా చూడండి, ఇట్లా పాడతాడు, బ్రహ్మాండంగా పాడి అందరినీ మనసులో ఆకట్టుకుంటాడు. బ్రహ్మాండమైన సింగరు. అదే కానివ్వండి, ఇది ఎక్కడికి అవుతుందో ఇది అష్టావధానం శతావధానం నాది అయిపోయిందిగా, ఇంకా తను మాట్లాడతాడు కదా, తగులుకుంటాడు. మా గుండు ఉన్నాడే, పిబరే రామరసం పాడమంటున్నాడు కానీ పిబరే సోమరసం